హాయ్ హలో నమస్తే నేను మీ శిల్పారెడ్డి వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ రవితేజ గారి మూవీలో నాకు ఇష్టమైన మూవీ కృష్ణ ఈ రోజు మన ముందుకు వచ్చేసారు గీతా కృష్ణ ఓకే వెల్కమ్ గీతా కృష్ణ గారు నమస్తే ఎలా ఉన్నారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకేం సూపర్ ఓకే ఎనీవే మీరు ఆల్రెడీ ఫేమస్ అయిన సాంగ్ ఉంది కదా సో ఆ సాంగ్ తోటి మన ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం ఓకేనా అదే అల్లల్లో నేరియల్లో అందరికీ హాయ్ అండి నేను లిరిక్ రైటర్ కమ్ సింగర్ని మాది నల్గొండ డిస్ట్రిక్ట్ అనమాట సో అది ఫేమస్ అయిన సాంగ్ సెకండ్ సాంగ్ అనమాట అది గున్నమామి తోట కాడాల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడాల్లో నెరియలో కొర్రకొర్రా మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరేగట్టి మేలి ముసుగు వేసుకొని నిర్పతోట ఏరాబోతేనో చూడగానే తొలి చూపులో నాల్లో నెరియలో నాతో మాట గలపాలనుకుంటాడు అల్లో నెరియలో చూడసక్కని అందాగాడు అల్లో నెరియలో నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో వా సూపర్ అండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ సాంగ్ చాలా బాగుంది కూడా సాంగ్ వచ్చేసి ఓకే మీరు గీతా కృష్ణ నుంచి ఫోక్ సింగర్ గీతా కృష్ణగా మారడానికి ఎంత టైం పట్టింది అంటే నా పేరు గీత అంట ఓకే నేను లిరిక్ రైటర్గా మారిన తర్వాత నేను గీతా కృష్ణ చేంజ్ చేసుకున్నాను అనమాట ఓకే ఓకే గీత నా పేరు కృష్ణ మా హస్బెండ్ నేమ్ రెండు కలిపేసి పెట్టేసుకున్నాను సో ఫోక్ సింగర్ గీతా కృష్ణగా మారడానికి సో మీకు ఎంత టైం పట్టింది నేను ఎక్కువ టైం ఏం పట్టలేదు ఎందుకంటే కొత్త స్టార్టింగ్ లోనే బాగా రాస్తుంది అన్నట్టుగా నేమ్ వచ్చింది అనమాట ఓకే ఫస్ట్ వచ్చేసి ఒకటి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ పాడాను దాని తర్వాత ఇది సెకండ్ సాంగ్ తోనే అంత నేమ్ వచ్చింది ఓకే సెకండ్ సాంగ్ తో బాగా నేమ్ వచ్చింది ఇది ఇప్పుడు పాడిన పాట ఓకే ఎక్కడ మీ స్టడీ అసలు అంటే ఎంతవరకు స్టడీ మీ బ్యాక్గ్రౌండ్ స్టడీ వచ్చేసి 10th క్లాస్ తెలుగు మీడియం ఓకే మీరు నాకు తెలిసి రైటర్ కూడా అని విన్నాను సో చాలా సాంగ్స్ కూడా రాశారంట ఇంతవరకు మీరు అసలు ఎన్ని సాంగ్స్ రాశారు ఇంతవరకు నేను 4 years కంప్లీట్ అయింది నేను బట్టి కూడా ఒక 5 రన్నింగ్ ఓకే ఒక 50 సాంగ్స్ వరకు ఉంటాయి 50 సాంగ్స్ రాశారు ఇప్పటి వరకు 50 వరకు ఉంటాయి అందులో కొన్ని ఇంకా రిలీజ్ ఉన్నాయి అనమాట అవునా ఓకే మరి ఎన్ని సాంగ్స్ పాడారు గీతా కృష్ణ గారు పాడినవి కూడా ఉంటాయి 40-45 వరకు ఉంటాయి కొన్ని నేను రాసి పాడినవి చాలా ఉన్నాయి ఓకే కొన్ని ఏమో రాసిస్తుంటాను ఓన్లీ లిరిక్ రాయమంటే లిరిక్ రాస్తాను ఇక వాళ్ళకి నచ్చిన సింగర్స్ తోని అలా పాడిస్తారు అనమాట సో మరి ఇప్పుడు ఈ ఫ్యామిలీ మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది రిలేటివ్స్ అలా ఇలా అని చెప్పేసి అనుకుంటారు అసలు మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఫ్యామిలీ సపోర్ట్ అంటే పర్లేదు పాడమంటారు ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ అంటే చాలా ఇష్టం ఉంది ఓకే చిన్నప్పటి నుంచి రైటర్ అంటే 4-5 years అవుతుంది 4-5 years నుంచి మీరు రైటర్ సింగింగ్ మాత్రం చిన్నప్పటి నుండి ఓకే రైటర్ గా అంటున్నారు మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారా లేదంటే మీరంతటా మీరు ఓన్ గా రాయడం నేర్చుకున్నారా ఎవరి దగ్గర అని ఏం లేదు కాకపోతే కొన్ని నాకు ఇక సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి కొన్ని ఇక మనకున్న బాధలు ప్రాబ్లమ్స్ నుంచి రాయడం స్టార్ట్ చేసిన అనమాట కానీ చదివింది 10th క్లాస్ బట్ కానీ మీరు రైటర్ గా సింగర్ గా అంటే చాలా గ్రేట్ అండి ఓకే మర్చిపోయినా ఇది ఒకటి మాకు టాక్ వచ్చింది సమాజాన్ని బేస్ చేసుకొని మీరు అసలు సాంగ్స్ రాస్తున్నారు సాంగ్స్ పాడుతున్నారని మాకు తెలిసింది మరి అది ఎంతవరకు నిజం సమాజం బేస్ అంటే నేను నార్మల్గా ఇక జరిగేటివే కదా రొటీన్ అన్నీ ఏదైనా ప్రాబ్లమ్స్ కానీ ఓకే ఏమైనా లేదంటే ఫెస్టివల్స్ కానీ అంటే ఏ పండుగలు వస్తే అది ఏ సందర్భం వస్తే అలా రాస్తూ ఉంటాను అనమాట అవునా ఇప్పటి వరకు మీరు 50 సాంగ్స్ రాశారంటున్నారు కదా సో అందులో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి నాకు ఇష్టమైనవి కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ బాగా ఇష్టమైందంటే ఫస్ట్ సాంగ్ అది ఫస్ట్ సాంగ్ ఓకే అంటే మీకు ఒక ఇష్టం ఉంటది కదా సో ఈ సాంగ్ ఫేమస్ అయింది కాకుండా అందులో ఇష్టమైన సాంగ్ మీకంటూ అందులో ఒకటి లవ్ సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ దాని తర్వాత ఇంకా ఉన్నాయి ఇంకా కూడా అవునా అందులో ఒకటి రీసెంట్ సాంగ్ తెలుగు హిందీ కలిపి రాశాను
అది కూడా బాగా ఇష్టం. ఒకసారి మా కోసం పాడతారా అది? ఓకే. టిప్పు టిప్పు బరిసింది వానమ్మ వానమ్మ జుమ్ జుమ్ తానా జుమ్ తానా, బాదలికి మోసం సే మురిసింది నేలంతా ధిన్ ధిన్ తానా ధిన్ తానా, कोयल की कहू कहू बातों से तोतों की परियां उड़ उड़ के, चांद सितारे रिमझिम से रंगुल सिंगिड़ी विरिसिंदे, दिल में तो सारा जमाना है चुप चुप के, मंजिल जिल में जिल जिल में जिल जिल में जिल दिल जिल जिल में जिल जिल में ఓ మై గాడ్, నైస్ అండి. హిందీలో కూడా సాంగ్స్ పాడుతున్నా అంటే గ్రేట్ అండి. చదివింది 10th క్లాస్, హిందీ, తెలుగు, ఇట్లా ఫోక్ సింగర్, రైటర్ అండ్ ఓ సూపర్ అండి. చాలా బాగా పాడారు ఈ సాంగ్ అయితే. ఓకే, మీకు సింగర్ అవ్వడానికి మీకంటూ ఒక ఇన్స్పిరేషన్ సింగర్ ఎవరండి? ఇన్స్పిరేషన్ అంటే ఇక చిన్నప్పటి నుంచి ఇష్టం కాబట్టి అది అలా చూస్తుండేదాన్ని. మూవీస్ కానీ ఇంట్లో మా నాన్న భాగవతాలు అవి కూడా ఆడుతుండే అనమాట. మా నాన్న పాడుతుంటే కూడా వినేదాన్ని. మా నాన్న అట్లా పాడిపించుకునేదాన్ని చిన్నప్పుడు బాగా ఇష్టంగా. ఓకే, సో అట్లా ఇంకా కొన్ని సునీత గారన్నా బాగా. మీకు ఫేవరెట్ సింగర్ అంటే సునీత గారు అంటే ఇష్టం? ఓకే, చాలా ఇష్టం. ఓకే, మూవీస్ నుంచి మరి ఫేవరెట్ సునీత గారు పాడారన్న సింగర్ గా, సో ఆమె సాంగ్ నుంచి ఏమైనా సాంగ్ పాడతారా? కన్నులు దాటి నీ కలలి ఎన్నడు పోవు నన్నొదలి, జన్మంతా దాచేస్తా నీతో ఉన్న ఆ కొంత కాలాన్ని, గాలి నీరు నీ పరిమళమే రోజు జరిగి నీ పరిచయమే. వావ్, సూపర్ అండి. ఏ సాంగ్ అయినా అసలు వాళ్ళు దింపేస్తున్నారు తెలుసు. అసలు మీ వాయిస్ లో మాత్రం నాకు తెలిసి గాన కోకిలా ఉన్నట్టుంది. సో ఎనీవే, చాలా అంటే చాలా బాగా పడుతున్నారండి. గీతాకృష్ణ గారు, మరి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి. వ్యవసాయం కుటుంబం నుంచే వచ్చాను. ఓకే, నాన్న వ్యవసాయం చేస్తారండి. వ్యవసాయం చేసుకుంటా అంటే మీ పేరెంట్స్ వ్యవసాయమే? మిడిల్ క్లాస్. నాకు అన్నయ్య, తమ్ముడు, అక్క, చెల్లి, అన్నయ్య, మొత్తం 5 members. ఓకే, మరి గీతాకృష్ణ గారు మీకు మ్యారేజ్ అయింది కదా, సో పిల్లలు ఎంతమంది అండి? నాకు 3 పిల్లలండి. ఓకే, 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. మరి మీరు ఇండస్ట్రీకి వచ్చారు కదా, స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్స్ పడి ఉంటారు. మరి ఎలా జరిగింది ఏంటి ఆ స్ట్రగుల్స్, ఏమన్నా షేర్ చేసుకుంటారా? స్ట్రగుల్స్ అంటే ఇక అవి కామన్ కదండి, నాకు కూడా కొన్ని అలా ఎదురైంది. కాకపోతే ఏంటంటే నేను చేసిన ఇప్పటి వరకు కూడా నేను అంటే తెలిసిన వాళ్ళ ద్వారానే చేస్తూ ఉంటాను. ఓకే, మరి కొత్త వేరే తెలియని ఛానల్స్, కొత్త కాంటాక్ట్స్ అవి ఉంటే నేను చేయను అనమాట. తెలిసిన వాళ్ళ ద్వారానే, ఒకరి ద్వారా ఒకరికి తెలుస్తుంటది కదా. ఇప్పుడు చేసిన సాంగ్స్ అన్ని కూడా అలాగే చేసినాను. ఓకే, మన ఫ్యామిలీ అయితే బాగా సపోర్ట్ ఇస్తారండి మరి? పర్వాలేదు, ఇక నాకు సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి. అంటే ఇలా ఏమనుకుంటారు అంటే ఫ్యామిలీస్ అలా ఇలా అనుకుంటుంటారు కదా, బట్ మీ ఫ్యామిలీ ఓకే కదా? ఓకే, ఒకవేళ ఎవరైనా అలా అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే మన పని ఏందో మనం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఏం లేదండి, ఇప్పుడు చాలా మంది మీలానే ఫోక్ సింగర్స్ వాళ్ళని చాలా మంది అనుకుంటారు. సో ఆ కొత్తగా వచ్చే వాళ్ళకి మీ తరపున సింగర్స్ అవ్వడానికి ఏమైనా కొన్ని సలహాలు ఇస్తారా వాళ్ళకి? సలహాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడొద్దు. ఓకే, అంటే నేను పాడగలుగుతాను లేదు, అమ్మో నేను పాడితే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వాళ్ళు వీళ్ళు ఏమన్నా అంటారేమో, అవన్నీ ఆలోచించుకొని ఆగిపోవద్దు అనమాట. మనకు ఉన్న టాలెంట్ మనం బయట నిరూపించుకోవాలి, బయట పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వీళ్ళు అంటున్నారని మనం అవన్నీ అనుకొని కూర్చుంటే మనం ఇక అక్కడే ఉండిపోతుంది. ఓకే, ఇప్పటికిప్పుడు మీరు ఎలాగో రైటర్ కదండి, మేబీ నా కోసం ఏమైనా జస్ట్ అలా అనుకోని ఒక సాంగ్ పాడగలుగుతారా? ఒక అమ్మాయి గురించైనా, సమాజం బేస్ చేసుకొని ఏమైనా? నిండు పున్నమ్మురా పండుటేలాయేరా, ఎండి ఎన్నెల్లో నా బతుకమ్మాయేరా, ఇంద్ర
ఇంద్రధనుసు రంగులు తెచ్చి నీకు వన్నె సీరను సుట్టి ఆ సూర్యుని కిరణాలన్నీ నీ నుదుటన కుంకుమ దిద్ది బయలెల్లి నాదమ్మ మా బంగారు బతుకమ్మ మా తెలంగాణ పల్లె రాగాలే తీయంగా అడుగడుగు నావమానాల పాలేనా ఆడదాని జన్మ అణువణువు తనువే కరిగిపోతూ ఉన్న జాలే లేదాయినా పసిపిల్లల మానం నలిగిపోతుందమ్మా మృగాల చేతుల్లోనా ఆడదంటే ఆటాడే బొమ్మయిందమ్మా ఈ రాక్షస రాజ్యంలోనా మా బతుకుల్లో నీవు ధైర్యాన్ని నింపి అండగా ఉండమ్మా పాపాలన్నీ కడిగి మంచి రోజులని మాకివ్వు బతుకమ్మా నిండు పున్నం మూరా పండుటేలాయేరా ఎండి ఎన్నెల్లోనా బతుకమ్మాయేరా. వావ్ సూపర్ అండి. అంటే నేను ఇది నార్మల్ గా ఒక బతుకమ్మ పువ్వులు అవి ఇవి కాకుండా అవును ఇంకా మన ఆడవాళ్ళ గురించి కూడా ఇట్లా జరుగుతుంది కాబట్టి నిజం కొత్తగా రాద్దామన్న ఐడియాతోని ఇట్లా రాసాను. ఓకే ఓకే చాలా అన్ని జరుగుతున్నాయి కదా చిన్న పిల్లల్ని కూడా చూడట్లేదు, చాలా టూ మచ్ జరుగుతున్నాయండి. సో అందుకని ఇట్లా అంటే మనం అంతా కలిసి బతుకమ్మను వేడుకున్నట్టుగా ఇంకా సమాజంలో ఇంకా మార్పు రావట్లేదు. ఓకే నిజం చెప్పాలంటే చాలా బాగుందండి సాంగ్ అయితే. ఈ సాంగ్ ఇంకా చాలా బాగుంది. ఒక అమ్మాయి గురించి ఇప్పుడున్న జనరేషన్ లో చాలా చూస్తూ ఉన్నాం మనము. సో ఈ పాట ద్వారా కొంచెమైనా మేలుకుంటారేమో అన్నట్టు చాలా బాగుంది సాంగ్. సో ఇంకా ఏమన్నా ఉన్నాయా? 50 కాకుండా ఇంకా సాంగ్స్ రాస్తున్నారా కొత్తగా? సాంగ్స్ కొత్తగా రాస్తున్నాను. రీసెంట్ గా కూడా రికార్డింగ్ రిలీజ్ కున్నాయి. ఓకే సో రింగు రింగు ఇంటికాల దూరాదు ముడవరాదు దుమ్ము ముడిసి కొప్పు వేస్తిరో ఓ రచ్చమయ్య దుమ్ము రేపిలాన వెయ్యకు నేను దుమ్ము ముడిసి కొప్పు వేస్తిరో ఓ రచ్చమయ్య దుమ్ము రేపిలాన వెయ్యకు సద్దిగంప ఎత్తుకొని సెలక కాని నేను పోతే అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చమయ్య దుమ్ము రేపిలాన వెయ్యకు నువ్వు అడ్డమొచ్చి ఆటలాడకు ఓ రచ్చమయ్య దుమ్ము రేపిలాన వెయ్యకు. నిజం చెప్పండి మీరు అలా సాంగ్స్ పాడుతుంటే లీనమైపోతున్నారు తెలుసా, అంత బాగా పాడుతున్నారు. నిజంగా చాలా బాగా పాడుతున్నారు. అది రీసెంట్ గా రాసిన రిలీజ్ కున్నాను అనమాట. సో అందుకే కొంచెం పాడిన. అవునా? జానీ లీలతో కూడా మీరు వర్క్ చేశారు అనుకుంటా. ఫస్ట్ పాడాను కదా, అది తనే చేసింది. ఓకే ఎనీవే నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుపడుతున్నారండి. ఇంతమంది సాంగ్స్ అసలు ఎక్కడ ఏంటి అసలు ఈ టాలెంట్ ఎప్పుడు బయటపడింది అసలు మీది? టాలెంట్ అంటే నేను పాడడం అంటే చిన్నప్పటి నుంచి స్కూళ్ళలో ఇట్లా పాడేదాన్ని. ఊర్లో ఇట్లా వినాయక చవితి ఫెస్టివల్స్ అయితే కదా, ఓకే స్టేజ్ పైన ఇట్లా పాడుతుండే అనమాట. ఓకే అప్పట్లో మాత్రం ఇంకా ఏ చిన్న ప్రోగ్రామ్స్ అయినా నన్ను కంపల్సరీ ముందే చెప్తుండే రేపు పాడాలి అన్నట్టుగా. తప్పకుండా రేపు ప్రోగ్రామ్ ఉందమ్మా రావాలి, కంపల్సరీ సాంగ్ పాడాలి అని చెప్పి. కానీ చదివి 10th క్లాస్. ఓకే 10th క్లాస్. బట్ కానీ వామ్మో మీ దగ్గర మస్తు టాలెంట్ ఉందండి నిజం చెప్పాలంటే. అసలు ఆ టాలెంట్ ఇన్ని రోజులు ఎక్కడ పెట్టుకున్నారు? ఈ 4 years నుంచే వచ్చారు అసలు మీరు. ఎప్పటి నుంచో రావాల్సింది మీరు ఇండస్ట్రీకి తెలుసా? కానీ రావాల్సింది కానీ అంతకుముందు తెలియదు నాకు. ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ నాకు తెలియదు అనమాట. ఓకే నాకైతే ఎప్పుడైతే యూట్యూబ్ లో ఇట్లా సాంగ్స్ ఇవన్నీ చేయొచ్చు అని తెలిసిందో అప్పటి నుంచి నేను ఫస్ట్ ఎస్టీవీ బంజారా ఛానల్ కి కాంటాక్ట్ అయ్యాను. ఓకే మీరు బంజారా సాంగ్ కూడా పాడతారా? లేదు, ఛానల్ నేమ్ వాళ్ళకి కాల్ చేసి నేను అడిగాను ఫస్ట్ ఛాన్స్. ఓకే సో వాళ్ళు మరి రాసిన సాంగ్ పంపిండమ్మా మాకు నచ్చితే తీసుకుంటాము అని చెప్పేసి అన్నారు. మీరు ఫస్ట్ సాంగ్ రాశారు కదా, ఆ సాంగ్ ఏంటి ఒకసారి పాడతారా? ఓకే. ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ నువ్వు ఒక్కసారి నా చివరి చూపుకైనా రావద్దు ప్రేమ నువ్వు అప్పుడైనా మారి వచ్చే కన్నీరు నీ తుడవలేనురా నువ్వు అప్పుడైనా నన్ను హత్తుకోవాలని రావద్దు ప్రేమ నువ్వు పడుతున్నా బాధన కన్ను చూడలేదురా
ఎందుకమ్మా ఈ గుండె కోత నేను తట్టుకోనురా మరి ఇంత బాధ. చాలా బాగుందండి. మీరు ఇది ఫస్ట్ సాంగ్ రాశారనమాట? ఇది ఫస్ట్ సాంగ్. ఫస్ట్ సాంగ్ నాకు ఇక గుర్తు రాలేదు, అందుకే కొంచెం వాడేసాను. ఓకే ఓకే, చాలా బాగుంది సాంగ్. సో మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు మరి ఇలా పాడాలి చేయాలి అని? ఫస్ట్ ఛాన్స్ అంటే ఎస్టీవీ బంజారా ఛానల్ వాళ్ళు. అందులో ఫస్ట్ సాంగ్ మీరు పాడారు? నాకు ఫస్ట్ సాంగ్ అది. ఆ ఛాన్స్ ఇచ్చింది వాళ్ళే ఇక? వాళ్ళు. ఓకే ఓకే, అలా మీ జర్నీ స్టార్ట్ అయ్యింది సింగర్ గా. ఓకే, ఫస్ట్ సింగర్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఫస్ట్ మీరు మీ సాంగ్ తో స్టార్ట్ చేశారు, మీ ఓన్ గా రాశారు కదా సాంగ్? ఇదే ఇప్పుడు నేను దీంతోనే స్టార్ట్ చేశారు మీరు జర్నీ? రైటర్ గా సింగర్ గా వన్ టైం ఫస్ట్ నేను రాసిందే ఛాన్స్ వచ్చింది నాకు, నేనే రాసి నేనే పాడాను ఫస్ట్ టైం. మీరు సింగర్ అవ్వక ముందు, అంతకు ముందు మీ లైఫ్ లో ఏం చేసేవారు అసలు? నేను మా పిల్లలు పెద్ద అయ్యేంత వరకు హౌస్ వైఫ్ అండి. తర్వాత కొన్ని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను ఫస్ట్ హోటల్లో కూడా వర్క్ చేశాను. హోటల్లో కూడా వర్క్ చేశాను. ఫస్ట్ ఒక 1 year హోటల్లో వర్క్ చేశాను. ఆ తర్వాత స్విగ్గీలో 1 year చేశాను. స్విగ్గీలో కూడా హెల్పర్ గా చేశాను. ఆ తర్వాత స్విగ్గీలో చేసుకుంటూనే ఇది ఫీల్డ్ గురించి తెలుసుకొని నేను యూట్యూబ్ గురించి ట్రై చేసిన అనమాట. ఓకే, సో మొత్తం వర్క్ చేసుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత నైట్ టైం తీసుకుంటూ అలా రాసుకునేదాన్ని అనమాట. ఓకే, వర్క్ చేస్తూ మళ్ళీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత నైట్ టైమ్ లో ఇలా రాస్తూ ఉండేవాళ్ళు, ఏదో ఒకటి టైం తీసుకొని రాసుకుంటూ ఉండేదాన్ని. అలా రాస్తూ ట్రై చేసిన అనమాట. ఆ తర్వాత మధ్యలో మళ్ళీ కరోనా. మీరు ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? చేసిన హోటల్లో 1 year చేశాను. తర్వాత స్విగ్గీలో ఒక 1 year చేశాను. అంతకుముందు నార్మల్ గా షాప్ లో వెళ్ళేదాన్ని, షాప్ కి కూడా వెళ్తుంటాయి అనమాట. ఇంకొక 1 year అట్లా ఫోటో ఫ్రేమ్ వర్క్ కూడా చేశాను అనమాట. అది మా అక్క వాళ్ళ షాప్ ఉండే, అందులో కూడా చేశాను. ఇవి చేసుకుంటూనే దీనికి ట్రై చేస్తూ ఉండేదాన్ని. సో నాకు అటు ఇటు 2 అంటే కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే, అట్లా కూడా మేనేజ్ చేసుకున్నా. గీతా కృష్ణ గారు, ఇంటర్వ్యూ అయిపించే ముందుగా మీకు ఇంకా సాంగ్స్ ఏమైనా పాడతారా? నాకు మూవీస్ లో ఇష్టమైన సాంగ్ ఉంటుంది అనమాట, అది చాలా చాలా ఇష్టం, నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను. ఓకే ఓకే, ఒకసారి మా కోసం పాడండి. అవమానాలే ఆభరణాలు, అనుమానాలే అనుకూలాలు, సందేహాలే సందేశాలు, చిత్కారాలే సత్కారాలు, అనుకోవాలి అడుగేయాలి, ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలి, అలుపొస్తున్నా కలలే కన్నా పూల స్వర్గాన్ని అధిరోహించాలి, ఎవరికి వారే లోకంలో ఎవరికి పట్టని శోకంలో నీతో నువ్వే సాగాలి, నింగిలోనా తెల్ల మేఘం నల్లబడితేనే చల్లులు కురిసేను, చెట్టు పైన పూలు మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేను, ఒక ఉదయం ముందర చీకట్లో విజయం ముందర ఇక్కట్లో రావడం అన్నది మామూలు, ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజాన, రాజు నువ్వే బంటు నువ్వే మంత్రి నువ్వే, అన్నీ నువ్వే కావాలి అను నిత్యం పోరాడాలి, అనుకున్నది సాధించాలి. ఒకవేళ మీకు మూవీస్ లో ఇలా సాంగ్స్ పాడమని లేదంటే రైటర్ గా ఒకవేళ పిలిస్తే వెళ్తారా అండి? ఛాన్స్ వస్తే రాయాలని ఉంది, రాస్తాను. ఇప్పుడు ఉగాది వస్తుంది కాబట్టి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీకోసం ఒక చిన్న సాంగ్ ఉగాది కోసం. ఊరు రావచ్చింది ఊగే ఉగాది, ఆమా ఉల్లమ్మలు యాపాపూతలు నవ్వే ఉగాది, ఆమా ఉల్లమ్మలు యాపాపూతలు నవ్వే ఉగాది, చేదు వగరుల కారం కలిసిన కసిరే ఉగాది, నిండుగా ప్రేమతో తీపిని పంచే మంచి ఉగాది,
తెలుగింటి ఉగాది తెలుగింటి ఉగాది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మ్యాక్స్ టీవీ ఛానల్ యాజమాన్యానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మా మ్యాక్స్ టీవీ తరఫున మీరు ఇంకా పై స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.